విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. రండి, ఈ దినాన మనం ప్రభువుని ఆరాధించుకు మునుపు ప్రభు యొక్క లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం అందరం కలిసి. The book of Revelation chapter 20 verse 6. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనగిన వారు ధన్యులు, పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండో మరణం అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును రాజుకునై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం లేఖన భాగాన్ని చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఇవన్నీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి మన తరుణం ఉండదు. కాబట్టి ఒక విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్త క్షుణ్ణంగా ఆలోచిద్దాము. ప్రకటన గ్రంథం 26వ వచనంలో చివరి భాగంలో ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారము లేదు. ఇక్కడ ఈ ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే గమనించినట్లయితే ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదని బైబిల్ హెచ్చరిస్తుంది. ఎట్లాంటి వారి మీదకి రెండవ మరణం అధికారం లేదన్నది మనం ఇప్పుడు చూస్తున్నాము. రెండవ మరణం ఎవరికి వస్తుంది అన్నది ప్రభు బలవర్తమంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి లీక్ చేస్తామని. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త మనం చూసినట్లయితే క్లుప్తంగా, సమయం వాక్కోలేదు కాబట్టి క్లుప్తంగా మూర్చివేస్తాను. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే రెండవ మరణం నుండి దేవుడు వాళ్ళని తప్పించిన వాడుకుంటాడు. రెండవ మరణం నుంచి దేవుడు తప్పించాడు. తప్పించబడిన వారు ఎవరైనా చేతులెత్తండి. రక్షణ పొందలేదా? తప్పించబడని వారు. నాకు చెవుడు ఉంది, మతి మరుపు కొద్దిగా. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే రెండవ మరణం నుండి ప్రభు మనం తప్పించాడు. రెండవ మరణం నుంచి ఎలాంటి వారిని తప్పిస్తున్నాడు, మనం ఎలాగుంటే తప్పిస్తున్నాడు, ఎలా ఉండబట్టి మనం తప్పించబడ్డామన్నది కొన్ని విషయాలు మన బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒకప్పుడు మనం ఎలాంటి వారమైన మనల్ని ప్రభు ఎలా ఆ రెండవ మరణం నుంచి తప్పించాడు, రెండవ మరణం నుంచి తప్పించబడ్డానికి గల కారణం ఏంటన్నా మనం చూసుకుని ప్రభుని ఆరాధించేద్దాం. రండి, మొదటి మరణం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి యోహాను 8:52 చదివే వారు కొద్దిగా స్పీడ్గా ఉన్నాడక్క. మొదటి యోహాను రాసిన పత్రిక 51 చదువు. మొదటి యోహాను 8:51. క్షమించండి, సారీ, యోహాను సువార్త 8:51. యోహాను సువార్త 8:51. యోహాను సువార్త మొదటి మాట, ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్యాన్ని చూసినట్లయితే రెండవ మరణం లేని వారు, రెండవ మరణం తప్పించబడిన వారి గురించి మనం చూస్తున్నాం. బహుశా ఈ వాక్యానుసారంగా మనం తప్పించబడి ఉంటే ప్రభుని ఆరాధించేద్దాం. తప్పించబడకపోతే తప్పించబడటానికి మనం సరి చేసుకున్న వారమై ప్రభు సన్నిధిలో మనం జీవిద్దాం. ఈ మొదటి మాట మనం చూసుకోక మునుపు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకునండి. నిలబడేవాడిని నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నిన్న మాట్లాడించేది మీరు, నాలో ఆత్మన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయాసమైన వాడిని జ్ఞాపకం చేసుకోమని దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని దయగా మీ హస్తములకు అప్పగించుకుంటూ ఇక్కడ ఉన్న వారికి వాక్యం బోధించి ప్రకటించడానికి యోగ్యత లేని వాడిని, అర్హమైన పాత్రను కాదనుకుంటూ ఘనహీనమైన వాడిని నడుపుకుంటూ మీరే జ్ఞాపకం చేసుకుని కృపలో బలపరచమని, మాకు అది మాకు కాదు నీ కృపాసత్యం బట్టి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను బలపరిచి జ్ఞాపకం చేసుకోమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరికైనా వాక్యం ఉందా? కూడా ఇక్కడ మనం దేవుని సిస్టర్స్ ఉండగానే వాక్యం
కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రభు యొక్క వాక్యం ఒక మాట సెలవిస్తుంది. ఇక్కడ మరణము గురించి ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే 51లో, ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. మరణము చూడడని ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకుంటే, ఎవరు రెండో మరణం నుంచి తప్పించబడుతున్నారు? రెండో మరణం నుంచి తప్పించబడిన వారు ఎవరంటే బైబిల్ సెలవిస్తున్నమాట, దేవుని మాటని విన్నవారు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, ఒకడు నా మాట గైకొనని ఎడల, గైకొనడం అంటే వినడం, అంటే ఆ మాట ఏదైతే వాక్యం మనకు బోధించబడుతుందో, ఏదైతే ప్రకటించబడుతుందో ఆ వాక్యాన్ని మనం తెలుసుకుని ఆ వాక్యానుసారంగా మనం జీవించడం, ఆ వాక్య ప్రకారం మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం నడవటమే ఈ యొక్క దేవుని యొక్క మాట గైకొనడం. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఏమని మాట చెప్పాడు, అయ్యా మీరు కొండను ముట్టొద్దు, కొండ దగ్గరికి సమీపించొద్దు, మీరు కొండకు అవతలే ఉన్న దూరంగానే ఉండండి. దూరం నేనైతే కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉండి, మరి ప్రభు రమ్మన్నాడు కాబట్టి 40 దినాలు కాదు, ప్రభు రమ్మన్నాడు, వెళ్ళి ఆజ్ఞ తీసుకొస్తానని మోషే ప్రజలందరినీ పరిశుద్ధపరచుకోమన్నాడు పెట్టి. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, మోషే వచ్చేంత వరకు కూడా వేచి ఉండలేకపోయారు. ఏం చేశారు? మోషే దేవుని చిత్తాన్ని కనుగొని, దేవుని మాటలు ఏంటో తెలుసుకుని, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకుని, ఈ ప్రజలకు తెలియపరచడానికి, దేవుని ఆజ్ఞను తెలియపరిచేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఓపికతో లేక ఏం చేస్తూ వచ్చారంటే, మోషే దిగటానికి ఆలస్యం చేసే లోపలే ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దానికి ఆరాధించిన వారు ఉంటున్నారు. తమ కలిగిన వెండి బంగారాలన్నీ కూడా తీసుకొచ్చి, తమ కలిగిన బంగారం అంతటిని తీసుకొచ్చి ఆరోగ్య దగ్గర తీసుకొచ్చి ఒక పోతమైన విగ్రహాన్ని తయారు చేయబడి ఆ విగ్రహాన్ని సాగిలపడి ఆరాధిస్తున్న వారిగా ఉంటున్నారు. ఇట్లాంటి వారికి రెండో మరణం ఉంది. కానీ మనం కూడా బహుశా మనం విగ్రహాలు చేసుకోకపోయినా వాటిని ఆరాధించిన వారు, మనం చేసుకోవాలా కానీ వాటిని ఆరాధించిన వారు, మనం విగ్రహాన్ని ఆరాధించినటువంటి మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన మాట వినలా, ఆయన చెప్పిన మాట వినుకోకుండా మనకి ఇష్టమైన మార్గాన్ని మనం వెళ్ళిపోయి, మనకు కావాల్సిన మార్గాన్ని మనం ఏర్పరచుకుంటూ, ఎవరు చెప్పినా, దేవుని మాటలు చెప్పినా, దేవుని వాక్యం చెప్పినా, బైబిల్ మాట్లాడినా, దేవుని సేవకులు మాట్లాడినా, తోటి సహోదరులు మాట్లాడినా, మన జీవితం మార్చుకోకుండా మనకి ఇష్టమైనటువంటి వంకర మార్గాన్ని మనం వెళ్తూ వచ్చాం. కాబట్టి మనకి రెండో మరణం అన్నది ఉంది. దేవుని యొక్క మాటలు మనం వినలేదు కాబట్టి, దేవుని మాటలు వినుకోకుండా మనకిష్టమైన మాటలు, మన మాటలు మనం వింటూ, మన తోటి సహోదరుల యొక్క మాటలు మనం వింటూ, మనకి ఇష్టమైన మార్గాలు మనం వెళ్ళిపోతూ వచ్చాం కాబట్టి మనకి రెండో మరణం అన్నది ఉంది. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, యెహోవాని ఎరుగని తరము కూడా పుట్టుకొచ్చిందంట బైబిల్లో. ఎంత దారుణమైన మాట. దీని గురించి పెద్ద వర్తమానం ఉంది, ఈసారి ప్రభు ఎప్పుడైనా సమయం ఇస్తే ధ్యానం. యెహోవాని ఎరుగని తరము కూడా పుట్టుకొచ్చిందంట. ఆనాడు యోసేపుని ఎరుగని రాజు పుట్టినట్టు దేవుని ఎరుగని తరము కూడా పుట్టుకొచ్చింది. ఈ తరం వారికి దేవుడు అంటే తెలియదు, దేవుడి భయం అంటే తెలియదు, దేవుని కార్యాలంటే కూడా ఏంటో తెలియదు. ఎందుకు? వారికి దేవుడు అన్న మాట కంటే లోకం అంటేనే ఎక్కువ ఇష్టం. సినిమాల గురించి చెప్పండి, ఇప్పుడు ఎప్పుడో చూసిన సినిమా గురించి కూడా ఇప్పుడు చూద్దాం. అటు కదా అక్కడ ఇంకోటి జరిగింది, అక్కడ ఆ ఫైట్ ఉంది, ఇక్కడ ఇదే ఉందని చూద్దాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పామంటే, చెప్పాడు కానీ బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే బాగా చెప్పాడు. ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే, వాక్యాన్ని మర్చిపోతాం, లోకాన్ని గుర్తుపెట్టుకుంటాం. లోకంలో మాట్లాడే మాటలు మన హృదయంలో పెట్టుకుంటాం, దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోలేము. కానీ ఒకప్పుడు మనం అలా ఉండవారిని, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు రావడం ద్వారా, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపాత్ములని దేవుని మాట వినుకోకుండా, దేవుని మాటను లెక్క చేయకోకుండా, మన మాటలు, మన సహోదరు యొక్క మాటలు యెహోవాని ఎరుగని తరము ఒకటి పుట్టుకొచ్చింది. ఆ తరము వారిలో ఉన్న మనము మనకిష్టమైన సహోదరులు చెప్పిన మాట ప్రకారం, మనకిష్టమైన మాట ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ కలిగి మనల్ని పిలిచిన వాడుకున్నాడు. అయ్యా, నీకు ఇష్టమైన మార్గం నువ్వు ఎత్తే కుదరదు, నీ మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే కుదరదు. బైబిల్ సెలవిస్తున్నమాట, నేనే మార్గంలో సత్యంలో జీవమునై ఉన్నానని ప్రభు చెప్పిన వాడుకుంటాడు. ఇదిగో నీ మాటల ప్రకారం కాదు, నువ్వు వెళ్ళవలసిన నీ మార్గం కాదు, ఇదిగో నా మార్గం ఉంది, ఇది పరలోకానికి తీసుకెళ్తుంది, ఇక్కడ రెండో మరణం లేదు, నువ్వు వెళ్ళే మార్గంలో రెండో మరణం ఉందని దేవుడు మనల్ని హెచ్చరించి తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి, మనం దేవుని మాటలు వినకపోయినా వినేటట్టు దేవుడు సిద్ధపరిచి తిరిగి దేవుని మందిరాన్ని తీసుకొచ్చి దేవుని ఆరాధించే బిడ్డలుగా ఆ మాటలు విన్న మనం. ఒకప్పుడు దేవుని మాటలు వినలా, కానీ ఇప్పుడు దేవుని మాటలు వినే బిడ్డగా దేవుడు చేశాడు. చేసి ఏం చేస్తున్నాడు? దేవుడు తను ఆరాధించే వరకు సిద్ధపరచుకుంటున్నాడు.
గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఆయన మాట మనం వినలా, కానీ ఇప్పుడు వినేవారుగా చేశాడు. తిరిగి ఆయన ఆరాధించేవాడుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు ఆయన ఆరాధించేవాడుగా మనం సిద్ధపరిచాడంటే రెండవ మరణం మనకు లేకుండా చేయటం కోసం. ఏంటిది అది? రెండవ మరణం. లోకంలో ఉన్నవారి కంటే దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? లోకంలో ఉన్న నీ బంధువులు, నీ స్నేహితులు, కుటుంబీకులు, నీ ఇరుగుపోని వారు, ఇంకా లేదా నీ బంధువులు ఎవరైనా సరే వారిని ఏర్పరచుకోకుండా వారిలో నుండి నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నీకు మాత్రమే రెండో మరణం లేకుండా చేయడానికి ఇష్టపడతాడు. నీకు మాత్రమే దేవుడు రెండో మరణం లేకుండా చేయడానికి ఇష్టపడతాడు. బహుశా ప్రభు రాకడ ఆశమైన వారు కూడా తనుమిస్తాడు. ఒకవేళ సిద్ధపడితే రక్షించబడతారు, లేకపోతే నిత్య నరకం, రెండవ మరణం. అయితే దేవుని మాటను వినని మనము ఒకప్పుడు దేవుని మాటను వినలా. దేవుని మాట వినకుండా పెడిచెవిని పెట్టి ఇష్టమైన మార్గాన్ని వెళ్తాం. దేవుని మాటను వినని వారంటే ఎట్లా ఉంటుందంటే, మనం ఎవరినైనా పిలుస్తాం అనుకోండి. రాత్రే నాకు ఈ సంఘటన జరిగింది, సరే మీకు చెప్తా. ఎవరినైనా మనం పిలుస్తాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, మన వెంట ఇష్టం లేదు, మనతో మాట్లాడడానికి ఇష్టపడరు, మన మీద కోపం, ద్వేషం, అసూయ కలిగి ఉంటారు. ఆ వ్యక్తిని మనం పిలిచామనుకో వినబడినట్టుగా వెళ్ళిపోతాం. ఏంటి నన్ను పిలిచామని వెళ్ళిపోస్తాడా? వినబడినట్టుగా ఏమో నాకు సంబంధం లేదులే, నాది కాదులని చెవుల్లోకి వినబడుతున్నా, చెవి గలవాడు వినుగా కన్నాడు. ఈ మాట వినబడుతున్నా కానీ వినబడినట్టుగా వేషధారం తెలిపోతాడు. ఒకప్పుడు మనం కూడా దేవుని వాక్యం మన చెవుల్లోకి వస్తున్నా వినబడినట్టుగా పెడచెవిని పెట్టి మనకిష్టమైన విధానంలో వినకొకటి వెళ్ళిపోయిన వారు. కానీ ఇప్పుడు దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా క్రీస్తు యేసులో మనం ఏర్పరచుకుని, జగత్పునాది వేయబడక మునిపే ఆదిలో దేవుడు మనల్ని ఏర్పరచుకుని, మనం సృష్టించక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం సృష్టించక మునిపే ఈ దినాలు మనం ప్రభుని ఆరాధించాలని ప్రభు ఏర్పరచుకున్నాడు. మనల్ని సృష్టించక మునిపే మనం రక్షించబడే దినాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం సృష్టించక మునిపే మనం ఏ దినాన్ని మారుమూసి పొందుతామో దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్ని సృష్టించక మునిపే ఏ దినాన్ని మనం బాప్తిసం పొందుతామో దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనం సృష్టించక మన జగత్కి, ఈ లోకానికి, ఈ భూమికి, ఈ ఆకాశానికి పునాదులు వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనల్ని ఏర్పరచుకున్న తర్వాతే దేవుడు అన్ని సృష్టించాడు. మొదట మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపంటే, ఈ లోకానికి పునాదులు వేయక మునిపే, భూమి స్థాపించక మునిపే, ఆకాశం నియమించక మునిపే, సూర్యచంద్రులు నియమించక మునిపే, వాటికంటే ఎక్కువైన వాడిగా దేవుడు నిన్ను ఎంచుకుని ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన స్వాస్థ్యమైన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రభుని ఆరాధించబోతున్న మన జీవితంలో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ మరణము ఎవరికి లేదంటే ఆయన మాట వినేవారికి. ఇప్పుడు మనం ఒకప్పుడు ఆయన మాట వినని వారిని, ఇప్పుడు ఆయన మాట వింటున్నాం కాబట్టి. వింటున్నారా? చేతులకు కాబట్టి ఇప్పుడు ఆయన మాట వింటున్నాం కాబట్టి ఆయన మనల్ని రెండవ మరణం నుంచి తప్పించబడ్డాడని గుర్తెరిగి ప్రభుని ఆరాధించడం. ఎట్లా? ప్రభా, ఒకప్పుడు నేను నీ మాట వినని వాడిని, నా మాట ప్రకారం నేను వెళ్ళిపోతూ వచ్చా, నా ఇష్ట ప్రకారం వెళ్ళిపోతూ వచ్చా, కానీ ఇప్పుడు నీ మాట విని ప్రభా, ఒకప్పుడు నువ్వు నాతో మాట్లాడటం ద్వారా నీ మాటను విన్నా, ఇప్పుడు నీ మాటను విని ఆ రెండవ మరణం తప్పించబడే బిడ్డగా నన్ను సిద్ధపరిచే ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. రెండవ విషయాన్ని చూద్దామండి దేవుని వాక్యంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. చాలక్క. ఇక్కడ మనం రెండవదిగా చూస్తున్నట్టు రెండవ మరణం ఎవరికి ఉండదంటే మొదటిగా ఎవరికి ఉండదు. నేను మొన్న కూడా చెప్పి వచ్చినప్పుడు లాస్ట్ సాటర్డే సండే నాకు మధ్య మరకు నేను అడిగినప్పుడు నేను చెప్పండి, లేదంటే మొదటి నేను చెప్పాల్సి వచ్చింది. ఈరోజు మాకు సువార్త ఉంది కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోవాలి అందుకని. కాబట్టి మొదటి మాట ఏంటి? ఆయన మాట విన్న వారికి రెండవ మరణం లేదు. రెండవ మరణం మనం చూస్తున్నట్టయితే ఆయన ప్రజలైన వారికి రెండవ మరణం లేదు. ఎవరికి? ఆయన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలుగా మనం అవ్వాలి. మనం లోకంలో ఉన్న ప్రజలు అవటం, లోకానికి ప్రజలుగా కాకూడదు. అంటే లోకము యొక్క బిడ్డలు అవ్వకూడదు. ఎవరు బిడ్డలు? లోకము దాని ఆశను గతించుకోరు, కానీ దేవుని మాటలు ఎన్నడూ అది ప్రాముఖ్యత. మనం లోకాన్ని ఆశ్రయిస్తే, మనం లోకాన్ని వెంబడిస్తే లోకం ఎలా గతించిపోతుందో మనం కూడా అలాగే గతించిపోతాం ఒక దినాన్ని.
ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, లోకం ఎలా గతించిపోతుందనే ప్రకటన స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆకాశంలో నక్షత్రములు రాలి భూమి పడక 3వ భాగం మొత్తము నాశనం అయిపోతుంది. నీటిలో పడక సముద్రంలో 3వ భాగం అంతా కూడా రక్తమయం అయిపోతుంది. ఇవన్నీ మా ఛానల్లో ఉండే యూట్యూబ్ ఛానల్. ఈ ఉగ్రతలు ఎలా వస్తాయి, భూమి నాశనం ఎలా. ఎందుకంటే బైబిల్ ఏమైనా చేస్తుందంటే మనకు తెలియపరచబడుతున్నారు. 2వ మాట, మనం ప్రభుని ఆరాధించే వరకు ఆయన ప్రజలమై ఉంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడుతున్నాం. ఎవరైతే ఆయన ప్రజలు ఉంటారో వారు 2వ మరణాన్ని చూడరు. వారు ఇంకా చూసినట్లయితే వారికి ఈ భూమి మీద ఇప్పుడు దేహంతో ఉన్నప్పుడు కూడా ఆత్మకి మరణం అన్నది లేదు. ఆత్మ రక్షించబడుతుంది, అదే 2వ మరణం. కాబట్టి మనం చూసినట్లయితే ఆయన ప్రజల్ని ఆయన రక్షించుకుంటున్న వాడు ఉన్నాడు. అంటే ఒక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు ఉంటారు, ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, మన బిడ్డ ఉంటాడు, వేరే వాళ్ళ బిడ్డ కూడా ఉంటాడు, ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొదట మన బిడ్డ దగ్గరికి వెళ్తామా, వేరే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తామా? ఎందుకు? నా బిడ్డ, నా కుమారుడికి ఏమైందో పక్కనోడు పోయిన పనులు మొదట మనం చూసుకుంటాం. నా బిడ్డ ఏమైపోయింది, నా కుమారుడు, నా కుమార్తె ఏమైపోయిందని మన బిడ్డ దగ్గరికే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అతన్ని చూసేంత వరకు కూడా ప్రాణం కొట్టుకుంటూ ఉండేది గుండె. అప్పుడు దాకా 70-80 కొట్టుకునేది, ఒకసారి 150 కొట్టుకునేది. అంత స్పీడ్ గా హార్ట్ బీట్ ఎక్కువైపోయింది, టెన్షన్, అప్పుడే షుగర్ వచ్చేది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నా బిడ్డ ఏమైపోయాడు అని చెప్పి మనం కళ్ళారు చూసి అతనికి ఏం జరిగినా అతను చూసిన తర్వాత మనసు నెమ్మదిగా ఉంటుంది. అవునా? ఎందుకంటే మన బిడ్డ అంటే మనకంత ప్రాణం. మన బిడ్డలు మనకెట్లా ప్రాణముగా ఉంటారో దేవుని బిడ్డలమైన మనం దేవునికి అంత ప్రాణముగా ఉంటాం. మనం మన బిడ్డలకు జరిగే ప్రమాదాన్ని కాపాడలేము, మన బిడ్డలకు జరిగే నష్టాన్ని మనం కాపాడలేము, మన బిడ్డకి జరిగే ప్రాణాపాయ స్థితి నుంచి మనం కాపాడలేము. కానీ మన పరలోకపు తండ్రి మనల్ని కాపాడుతున్నాడు. అదే ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకి పరలోకంలో ఉన్న తండ్రికి వ్యత్యాసం. అదే ఈ భూమి మీద ఉన్న వారు కాపాడలేరు, ఆయన కాపాడుతాడు. కాబట్టి మనం ఆయన ప్రజలము. ఆయన ఏం చేస్తాడంటే ఆయన బిడ్డలమైన మనల్ని 2వ మరణం నుంచి తప్పిస్తున్నాడు. ఆయన ప్రజలు ఎవరంటే రక్షణ, మారుమనస్సు, బాప్తిసం తీసుకున్నవారు ఆయన ప్రజలు. రక్షించబడిన వారు, తమ పాపాలు ఒప్పుకున్నవారు, తమ బలహీనతలు ఒప్పుకున్నవారు, తమ అవిధేయతలు ఒప్పుకుని జీవితం చక్కబరుచుకుని సరి చేసుకుని లోకం పాపం వైపు చూడకోకుండా దాని నుంచి విడుదల పొంది యేసు క్రీస్తు ప్రభువుని అంటుకట్టబడినటువంటి వ్యక్తులు దేవుని యొక్క పిల్లలు. ఎవరు? దేవుని యొక్క పిల్లలు. కాబట్టి రెండవ మరణం ఎవరిపైన ఉండదంటే, మొదటిగా ఎవరిపైన ఉండదు? ఆయన మాట విన్నవారు, అంటే ఆయన మాట గైకొనే వారి పైన 2వ మరణం లేదు. రెండవ మరణం ఎవరికి లేదంటే ఆయన పిల్లలకి. ఆయన ప్రజలంటే ఆయన పిల్లలే. ఆయన ప్రజలమై ఉంటేనే 2వ మరణం మనకు ఉండదు. ఒకవేళ ఆయన ప్రజలుగా కానీ లేకపోతే, అంటే ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు అవ్వకపోతే 2వ మరణం నీ పైన ఉంది, లేదు, నీకు తొలగించబట్ల. వ్యభిచారం చేసిన స్త్రీ, మన ఆదివారం కూడా గుర్తు చేసుకున్నాం. వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఆయన బిడ్డగా ఒక మురుపు పాపంలో ఉంది, ఆయన బిడ్డగా కాక మురుపు వ్యభిచరిస్తూ ఉంది, ఆయన బిడ్డగా కాక మురుపు లోకంలో జీవించింది. ఎప్పుడైతే ఆమె పాపాలు ఒప్పింపజేయబడి ఆమె పాపాలతో పట్టుబడిందో, ఆ పట్టుబడిన పాపాలను ప్రభు క్షమించినప్పుడు దేవుని యొక్క కుమార్తె అయిన తర్వాత, అంటే దేవుని యొక్క పిల్లలైన తర్వాత ఇక ఆ పాప జీవితాన్ని ముగించుకుని ఇది కాదు, ఇది దేవుని బిడ్డలకు తగినది కాదు, ఈ దేవుని బిడ్డలు పాపం చేయకూడదు, దేవుని బిడ్డల పాపంలో ఉండకూడదు, దేవుని బిడ్డల పాపంలో నివసించకూడదు అని చెప్పి, నేను దేవుని బిడ్డను కాబట్టి ఆ పాపం నాకు వద్దని ఆ పాపం నుంచి విడుదల పొంది దేవుని పిల్లలైన తర్వాత దేవునితో వెంబడించిందిగా ఉంది. బహుశా యేసు ప్రభు చనిపోయి సమాజం తిరిగి లేచేంత వరకు కూడా యేసు ప్రభుని విడిచిపెట్టిన స్త్రీగా ఉంటుంది. మనం అయితే ఎన్నిసార్లు విడిచిపెట్టాము లెక్కలేవు. లెక్కించాలంటే ఈ రూమ్ మొత్తం నిండిపోయింది మనం విడిచిపెట్టి. కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ప్రజల, ఆయన పిల్ల, ఆయన కుమార్తె అయిన తర్వాత ఆమె జీవితం దేవుని వెంబడించింది. ఇంకా ఆమెకు 2వ మరణం లేదు. ఒకప్పుడు ఆమె ఎక్కడ జీవించింది? పాపంలో ఉంది. పాపములో ఉండి పాపంలో జీవించి పాపం చేస్తుంది కాబట్టి అప్పుడు 2వ మరణం ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఎదుటికి వచ్చాడు, యేసు ప్రభు ఎప్పుడైతే తన దగ్గర నిలబడి ఉన్నాడో
అప్పుడు తన బలహీనతలన్నీ క్షమించబడి తమ పాపాలను తీసివేయబడిన గుర్తెరుగుతుంది. ప్రభు క్షమించాడు, నా జీవితం మార్చాడు, ఇప్పుడు నేను దేవుని బిడ్డయ్యానని జీవితం మార్చుకుని ఏదైతే ప్రాచీన పురుషుడు ఉందో ఆ ప్రాచీన పురుషులందరినీ కూడా చంపివేసుకుని నూతన పురుషుడు నూతనమైనటువంటి విధానంలో తన లోపల బయటకు వచ్చి దేవుని వెంబడించిందిగా ఉంటుంది. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యం. మీరందరూ లేకుండా మీరు లేచి కూర్చోండి. మీరందరూ లేకపోతే నా ఎదురుకు రండి. మీరు చిన్న చిన్న పనులు జాగ్రత్త ఉంటారు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం జాగ్రత్త చూసినట్లయితే బైబిల్ సెలవిస్తున్న రెండవ మాట ఏంటంటే ఆయన ప్రజలమే. మన లోకానికి సంబంధించిన సాతాను యొక్క బిడ్డలం కాదు. సాతాను బిడ్డలు ఉన్నారు, దాని సమూహం ఉంది, దాని ప్రజలు ఉంటారు, వారందరూ కూడా ఉంటారు. వారు ఎలా ఉంటారంటే బైబిల్ చేస్తుంది కదా, గోధుమలు గురుగులు రెండు వస్తాడు పెరుగుతాయి. అంటే ఒకే సమయంలో ఇద్దరు పెరగవచ్చు. లేదంటే లోకంలో ఉన్నప్పుడు లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం కూడా గుర్తెరగాల్సింది ఏంటంటే సాతాను బిడ్డలు ఉంటారు, దేవుని యొక్క బిడ్డలు కూడా ఉంటారు. అయితే మనం దేవుని యొక్క బిడ్డలము, దేవుని పిల్లలమే ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలతోనే సావాసం కలిగి ఉంటాం. గొర్రె పిల్లలు వెళ్ళి తోడేలతో సావాసం చేస్తాయా? చేస్తే ఏం చేస్తాయి? చేయకు మునిపే దీని చేసేదాకా ఇంకేడ ఉండేది. అక్కడ మనము దేవుని యొక్క పిల్లల, దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ రెండవ మరణంలో ఉంటాం. ఆ రెండవ మరణానికి తప్పించబడతాం. ఈ లోకానుసారమైన దుష్టుడు సాతానుడు ఎలాంటి వాడంటే బైబిల్ హెచ్చరిస్తున్న మాట తోడేలు లాంటి వాడు మనల్ని మింగటానికి, దేవుని బిడ్డలు ఎవరున్నారో వారిని మింగటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలో కాని వారందరినీ కూడా వాడు మింగివేస్తాడు. వాడు మింగివేసి వాడు నరకానికి తీసుకెళ్తాడు. బహుశా కూర్చున్న నీ నా జీవితాలు ఇంకా దేవుని బిడ్డగా కానీ అవ్వకపోతే, దేవుని బిడ్డగా అవ్వకోకుండా నువ్వు ఇంకా దెయ్యం యొక్క బిడ్డ, తోడేళ్ళ బిడ్డలాగా నువ్వు జీవిస్తే, గొర్రె పిల్ల యొక్క స్వభావంలో నువ్వు రాకపోతే నీకు రెండవ మరణం ఉంది, గుర్తుంచుకో. అయితే తోడేళ్ళ యొక్క స్వభావాన్ని తొలగించుకుని, గురుగుల యొక్క స్వభావాన్ని తొలగించుకుని గొర్రె పిల్లలాగా గోధుమ గింజలాగా ఎదుగుతున్న మనకి రెండవ మరణం లేదని బైబిల్ హెచ్చరిస్తుంది. దేవుడు తోడేళ్ల లాంటి మనల్ని గొర్రె పిల్లలుగా సిద్ధపరిచి తన పిల్లలుగా చేసుకున్నందుకు ప్రభుని ఆరాధించున్నాడు. మూడో విషయం చూడండి, ప్రకటన గ్రంథం క్షమించండి, యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట అక్క 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కానీ మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ దగ్గర ఎవరి దగ్గర పేపర్స్ లేవు, ఈసారన్నా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. లాస్ట్ సండే కూడా చెప్పాం, లేకపోతే ఈసారి కొనిపెట్టినాం మేము ఇస్తామో. కాబట్టి మనం చూసినట్టయితే మూడో మాట మనం జాగ్రత్త చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మూడో మాట ఏంటంటే విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి భూమి మీద జీవిస్తారో వారికి రెండవ మరణము లేదు. అందుకే రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చూసినట్టుగా మన దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు అంటే రెండవ మరణం లేదే. అక్కడ రాయబడుతూ వచ్చింది. రెండవ మరణం నుండి ఏం చేశాడు? ఆగిపోయాడా? దాటి ఉన్నాడు. దాటి ఉండటం అంటే అర్థం ఏంటంటే ఒక కాలు ఉంటుంది, ఇక్కడ ఏమంటారు తెలియదు, మా ఆంధ్ర సైడ్ కాలువ అంటారు, ఇక్కడ ఏమంటారు తెలియదు. కాలువ అంటే వాటర్ పారే కాలువేనా? కాలువ మంచిది. ఆ వాగు ఇది ఇంకా బెటర్. కాబట్టి వాగు, ఈ వాగులో గుండా వాటర్ వస్తున్నప్పుడు మనం ఒక చిన్న కట్టె లాంటివి తీసుకెళ్ళి అక్కడ వేసామనుకోండి. సపోజ్ చిన్న కట్టెలు తీసుకెళ్ళి అక్కడ వేస్తాం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి, ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అవతలకు ట్రాన్స్ఫర్ అవ్వాలని మనం వెళ్ళాలంటే మధ్యలో ఏదో ఒకటి మనం అడ్డంగా వేసుకుంటాం. వేసుకుని దాని మీదుగా దాటుకుంటూ వెళ్తాం. ఒక్కొక్కసారి మనం వేసుకున్న ఇరిగిపడి మనం కింద పడిపోతాం. పడవా? పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కోసారి నడక కుదర కూడా పడేవాళ్ళు ఉంటారు. ఇక్కడేమో ఫ్యాషన్ గా నడుపుతాడు, అక్కడికి వెళ్ళి ఏమో ఇదే ఫ్యాషన్ అక్కడ ఉంటే కాలు జారి దాంట్లో పడతారు.
కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళాలంటే ఒక మార్గాన్ని మనం ఏదో ఒక పట్టు లాంటిదో ఏదో ఒక కర్రలో వేసుకుని మనం దాని మీద నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఏదైనా కీడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో రాజు తన సంస్థానంతో కూడా ఇశ్రాయేల్ ప్రజలు చంపడానికి వస్తున్నారు, లేదా బంధించడానికి, బాధ పెట్టడానికి, వాళ్ళని తీసుకెళ్లి బందీలుగా ఉంచడానికి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే కొంతమంది లోబడదామని డిసైడ్ అయిపోయారు. అందరూ మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఆయన యొక్క నీటిని గోడలుగా చేసి 6 నెలలను నడిపించి ఆ ఒడ్డుకి నడిపించాడు. అంటే ఆ సముద్రానికి ఆ వంతెన వేయటానికి సమయం లేదు కాబట్టి ఆ నీటిని గోడలుగా చేసి దేవుడు నడిపించాడు. అర్థమవుతుందండి? నీటిని గోడలుగా చేసి నడిపించాడు. కాబట్టి అక్కడ వాళ్ళు నడుచుకుంటే అతనికి ఒక మార్గం ఉంది. ఇక్కడ మనకి కట్టిలో ఏం వేసారు. అయితే వీటి మీద కూడా నడిచేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి సరైన విధానం మనం నడవం కాబట్టి, అది కట్టకుండా కాబట్టి కాలు కింద పడతాం. ఒక యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే తన సిలువనెత్తుకుని నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించమంటే ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే తన సిలువనెత్తుకుని వెంబడిస్తున్నాడు. దేవుని వెంబడిస్తూ ఉండగానే కొంత దూరం వెళ్ళగానే సిలువ కొద్దిగా బరువు అనిపించిందంట. కొద్ది కోసి వేసాడు, రంపం కూడా దగ్గర పెట్టుకున్నాడు, ఎందుకని మంచిదా, కొద్దిగా కోసాడు. మళ్ళా కొంత దూరం వెళ్ళాడు, ఇంకా కొద్దిగా తేలిగ్గా ఉంది కానీ కొద్ది కోసేస్తే పెట్టాలి, ఇంకా కొద్ది కోసి మళ్ళా కొంత దూరం ఆగినప్పుడల్లా కోసుకుంటే వెళ్తాడు. చివరికి ఒక నది, అది దాటాలి, మరణం నుండి జీవంలోకి దాటాలి. ఈ దాటే లోపల ఏమైందంటే అందరూ తమ సిలువలు బరువైనవన్నీ ఎత్తుకున్నారు, మోసుకున్నారు, తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు. ఆ బరువు దాని మీద ఏదైతే బరువైనా బాధైనా మోసారో దాన్ని అక్కడ వేయంగా కరెక్ట్ గా అవతల గట్టి సరిపోతుంది కాబట్టి దాటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోగానే తీసివేయబడుతుంది. ఈ యవనస్తుడు కూడా తెచ్చుకుని ఏం చేశాడంటే అక్కడికి ఎత్తుకెళ్ళేసాడు. ఇక్కడ వేయడంతో అది ఎక్కడికి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. నిలబడదు. ఎందుకు? కావాల్సినంత కోసుకుంటూ. అది ఏంటంటే క్రైస్తవుడు యొక్క జీవితం దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగలేక లోకాన్ని కొద్దిగా అనుసరించడం. అంటే దేవుని కట్ చేసుకుని లోకాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయాడు. తనతో పాటు ఉన్న వారందరూ కూడా వారు సిలువను ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. అయ్యా నేను కూడా నీ సిలువ మీద వస్తా, అయ్యా నేను కూడా నీ మార్గంలో వస్తా, నేను కూడా పట్టి మీద వస్తానంటే సరే నేను వెళ్ళిన తర్వాత నువ్వు రా అంటున్నారు. ఈయన వెళ్ళటంతోనే అది తీసివేయబడుతుంది. చివరి కాబట్టి ఇక్కడే ఆగిపోయాడు కానీ జీవంలోకి దాటలేకపోయాడు. మనం యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక కాలం గట్టు నుంచి ఇంకో గట్టుకు దాటాలంటే ఒక పట్టె అవసరం. ఆ పట్టే ఆ సిలువే యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటాడు. ఆ పట్టెగా ఆ సిలువని యేసు ప్రభు అయి ఉంటాడు. ఆయన మధ్యలో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? మరణంలో నుండి జీవంలోకి దాటిస్తున్నాడు. ఆయన నువ్వు ఈ మరణంలో ఉండటం కాదు, రా నా ద్వారా జీవంలోకి వెళ్ళమని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ద్వారా జీవంలోకి దాటిస్తున్నాడు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఎవరిని ఆయన జీవంలోకి దాటిస్తున్నాడంటే ఆయన యందు విశ్వసించిన వారిని. ఎవరిని? ఆయన యందు విశ్వసించిన వారిని. ఒకవేళ ఆయన యందు విశ్వాసం మనకు లేకపోతే మన సిలువ కూడా మధ్యలో లేకపోయింది. కాబట్టి ప్రభుని ఆరాధించే మన జీవితంలో మూడవదిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన్ని విశ్వసించిన వారికి రెండవ మరణం అంటే మరణం నుండి జీవంలో దాటాడంటే రెండో మరణం లేదు అతనికి. ఈ రెండో మరణం పైన అతని పైన రెండో మరణం అలాంటి అధికారం లేదు. ఎందుకు? అతను జీవంలోకి వెళ్ళాడు. జీవంలో ఉన్న వారికి రెండో మరణం లేదు. మరి ఇక మూడవగా మనం చూస్తున్న విషయం ఏంటంటే ఆయన ఎందుకు విశ్వసించిన వారికి రెండో మరణం లేకుండా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఒకప్పుడు విశ్వాసం లేని మనల్ని ఆయన ఎందుకు విశ్వసించే బిడ్డగా ప్రభు సిద్ధపరిచినందుకు ఆయన ఆరాధిస్తున్నాం. 4వ మాట చూద్దామండి. 4వ మాట మనం చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథం 20:6 ప్రకటన 26. ఈ మొదటి పునరుద్ధానములలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందురు, ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారం ఇచ్చారు. ఇక్కడ 4వదిగా మనం చూస్తున్నాం. 4వ మాట కదా. 4వదిగా ఇప్పుడు 3 మాటలు చెప్పాను, త్వరగా చెప్పండి. నాకు మధ్య మార్పు ఉందో మీకుందో తెలియదు. మొదటి మాట ఏంటి? మాట. రెండవదిగా ఆయన ప్రజలు. మూడవదిగా, 4వదిగా కానీ 4వదిగా పరిశుద్ధత. కానీ ఇక్కడ మనం చూస్తున్న ప్రభు యొక్క జీవితాన్ని చూస్తున్నది. రెండవ మరణం ఎవరికి ఉండదంటే ఇప్పుడు 3 విషయాలు. మొదటిగా దేవుని మాట విన్న వారికి, రెండవదిగా ఆయన ప్రజలకి, మూడవదిగా
ఆయన విశ్వసించినాడు. నాలుగోదిగా ఎవరికి రెండో మరణం లేదని బైబిల్ హెచ్చరిస్తున్నాడ? పరిశుద్ధులైన వారికి. పరిశుద్ధులైన వారికి రెండో మరణం లేదు. పరిశుద్ధులుగా మనం ఎలా చేయబడుతున్నాం? ప్రభు ద్వారా పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. ప్రభు ద్వారా పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. ప్రభు ద్వారానే పరిశుద్ధులుగా ఎలా చేయబడుతున్నాం అంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మరి ప్రతి పాపం నుండి కడిగి మనల్ని. ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి కోణం ఏంటండి? ఇప్పుడు నాలుగోదిగా పరిశుద్ధులైన వారికి రెండో మరణం లేదు. వారు పునరుద్ధానం కలిగిన వారు, వారు జీవం కలిగిన వారు, వారు మరణం నుంచి తప్పించబడ్డారు. వారి పైన రెండో మరణం లేదు. వారు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నారు. పరిశుద్ధులు ఎలాంటి వారంటే మరణంలో నుండి జీవంలోకి వెళ్ళిపోయారు. మరణం అంటే మృతమైన జీవితం, పాత జీవితం, పాత స్వభావం. రాచిన పురుషుడు అంటాం కదా, పాత స్వభావం. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే పాతవన్నీ కూడా సమాధి చేసుకుంటారు, కొత్త జీవితాన్ని కలిగి ఉంటాం అంటారు. అప్పుడు వరకే కొత్త జీవితం. ఆ తర్వాత మళ్ళా వచ్చింది పాత జీవితం బయటికి. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో ఏం కావాలంటే ఆ పాతది ఏదైతే చంపేసామో అది చచ్చబడే ఉండాలి, అది చంపబడే ఉండాలి. అది మరలా తిరిగి మొలకెత్తకూడదు. ఎప్పుడైతే మొలకెత్తుతుందో అప్పుడు మనలో మరలా ప్రాచీన పురుషుడు మెల్లమెల్లగా మరలా వస్తున్నాడని అర్థం. ఒక మొద్దుని, ఒక చెట్టు నరికేమనుకోండి, వేళ్లతో కూడా పెలగించాలి. లేదంటే సగం నరికేసి వదిలేసామనుకో అది పెలగించింది, మరలా పెరిగించి మరలా చెట్టులాగా తయారైంది. ఒక క్రైస్తవుడు యొక్క జీవితం ఏం కావాలంటే ఏదైతే పాపాన్ని పూర్తిగా తీసివేసుకున్నాడో దాన్ని వేళ్లతో కూడా పెలగించుకోవాలి, వేళ్లతో కూడా పెలగించి వేయాలి. అంతేగాని కొద్ది వరకు నరుక్కుని బాప్తిసం తీసుకుంటే ప్రయోజనం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే పరిశుద్ధులుగా ప్రభు మనం చేస్తాడు. పూర్తిగా ప్రభువుని అడిగాలి, ప్రభా పూర్తిగా నాలో ఉన్న పాపానంతా కూడా వేళ్లతో కూడా పెలగించి పక్కన పడేసి, వేళ్లతో కూడా పెలగించినట్టు చెట్టు మళ్ళీ ఫలించుదా? చిగురించదు. ఎందుకు? ఇక వేరు లేదు కాబట్టి, కింద ఫలించడానికి అవకాశం లేదు కాబట్టి అది ఎండిపోయేదిగా ఉంటుంది, ఇంకా చిగురించడానికి లేదు. మన క్రైస్తవ జీవితంలో ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని మనం సమాధి చేసుకోవాలి. పూర్తిగా దాన్ని వేడితో కూడా పెలగిస్తే ఇక ఆ పాప జీవితం మరలా చిగురించడానికి ఉండదు. ఎందుకు? అది ఆల్రెడీ ఎండిపోతుంది. ఎండిపోయేది ఎంత వారగొట్టినా చిగురించదు. క్రైస్తవులు మన జీవితాల్లో పాపపు స్వభావాన్ని మనం ఏం చేయాలి? చంపుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు మనం పాప స్వభావాన్ని చిగురించే జీవితం కలిగిన మనల్ని ఆ పాప జీవితం అంతటిని ప్రభు చంపివేసి, ఆ పాత జీవితాన్ని అంతా కూడా చంపివేసి పరిశుద్ధులుగా చేశాడు. అపవిత్రులమైన మనల్ని పరిశుద్ధులుగా ప్రభు చేసి ప్రభు యొక్క నిత్య రాజ్యం మనం ఉంచుతున్నాడు. ప్రభు రెండవ మరణం తప్పిస్తున్నాడు. అసలు ఆయనే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో మనల్ని పాలువారుగా చేసి ఆ రెండవ మరణాన్ని తప్పించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నాడు. పరిశుద్ధుడు. కన్యక గర్భవతి కుమారుడు కన్యతనికి ఇమ్మానుయేలును. కన్యక గర్భం, ఒక కన్యక అంటే పరిశుద్ధత. పుట్టబో బిడ్డ కూడా పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధుడి యొక్క పరిశుద్ధతలో మనల్ని పాలివారుగా చేసిన ప్రభుని ఆరాధించవలసిన మన ప్రభా, నేను అపవిత్రుడిని, కానీ నీ పరిశుద్ధతలో నన్ను పాలివాడుగా చేసి నన్ను పరిశుద్ధుడిగా చేసి రెండో మరణం నుంచి నన్ను తప్పించే ప్రభుని ఆరాధించేద్దాం. ఒకవేళ ఇంకెవరైనా ఆయన పరిశుద్ధతలో పాల్గొనకపోతే, ఆయన పరిశుద్ధతలోకి నువ్వు కూడా వెళ్ళకపోతే ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకో, ప్రభా నేను కూడా ఆ పరిశుద్ధతలో ఉండాలి, నీ పరిశుద్ధతలో నేను కూడా పాల్గొని ఉండాలని తీర్మానం చేసుకుని, ఇదిగో నీ పరిశుద్ధతలో పాల్గొనుకోకుండా బలహీనతలు అడ్డొస్తుంది, వాటిని క్షమించి నా పాపాలు తీసివేయమంటే ప్రభు తీసివేసి ఆయన పరిశుద్ధతలో నిన్ను కూడా పాలు పంపులు చేస్తాడు. కానీ నాలుగో మరణం చూస్తున్నట్టయితే బైబిల్ సెలవిస్తున్నమాట, పరిశుద్ధులకి రెండో మరణం లేదు. ఎవరికి? పరిశుద్ధులకి. కానీ మనం ఒకప్పుడు పాపాత్ముని, పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వారిని, పాపములకు దాసులమైన మనల్ని యేసు ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆ పాపాన్ని నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేసి నిత్యరాజ్యం రెండో మరణాన్ని తప్పించారు. కాబట్టి ప్రభుని ఆరాధించేద్దాం. ఇంకా పాపం చేత అపరాధం చేత చచ్చిన వారు ఇంకెవరైనా ఉంటే ఇది నా తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో జీవితం. 5వ మాట చూద్దామండి. ప్రభుని ఆరాధించు. 5వ మాట ప్రకటన గ్రంథం 21:3. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. చాలా ఇక్కడ 5వదిగా చూస్తున్నట్లయితే 5వ మాట ఏంటంటే ఆయన వారితో కాపురం ఉండెను. కాపురం అంటే అర్థం ఏంటి?
కలిసి ఉండటము, ఐక్యత చేయబడటము, ఒకటిగా ఉండటము. ఇప్పుడు మనకు మ్యారేజ్ ఉంది 25వ తారీఖు. ఇప్పుడు దాకా విడివిడిగా ఉండేవాళ్ళు ఐక్యమవుతున్నారు. వచ్చారా? బాప్తిసంతో అయిపోయిందా? కాదా? ఏడి వాళ్ళ అమ్మగారు ఏది? ఏ రక జాన్ బ్రదర్ రెడ్డి? మార్కా జాన్ మార్కు. నేను కూడా పేరు మర్చిపోతుంది. రమ్మని చెప్పండి బల్ల టైం కదా. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఆయనతో కాపురం ఉండటం అంటే ఆయనతో ఐక్యత చేయబడిన వారు, ఆయన లోపల ఇమిడి ఉండమని అర్థం. ఇంకా చెప్పాలంటే ఐక్యతతో పాటు ఆయనలో ఇమిడిపోయి ఉంటాం. ఆయనలో ఇమిడిపోవటం అంటే ఆయన స్వభావం మనలో ఆయన బయటికి వెదచల్లుతున్న వాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎవరికి రెండవ మరణం లేదంటే బైబిల్ సెలవిస్తున్న 5వ మాట, ఆయనతో ఐక్యత కలిగి, ఆయనలో పాలు పంపులు కలిగి, ఆయన లోపల ఉన్న వారికి, ఆయనతో జీవిస్తున్న వారికి రెండవ మరణం లేదు. కానీ ఒకప్పుడు మనం లోకంని ఇమిడిని వారికి ఉన్నాం. లోకంతో సహవాసం కలిగి, లోకంతో ఐక్యత కలిగి, లోకానికి బంధత్వం కలిగి, లోకంలో ఉచ్చులాగా మనం బిగుచుకొని లోకంతో బంధత్వం కలిగిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ లోకంలో ఇమిడిపోయిన మనల్ని లోకాన్ని నుంచి వేరుపరిచి ఆయన ప్రజలుగా చేసుకుంటున్నాడు. అసలు ప్రభువుని గురించి చూడాలంటే వర్ణించలేము. అందుకే మనం 123వ పాట పాడుకుంటూ వచ్చాం. నేను బాగా గమనించి ఈరోజు కొత్తగా అనిపించింది మళ్ళీ ఆ పాట ఎన్నోసార్లు పాటు ప్రతి పాట చివరిలో రాయబడుతూ వచ్చింది ఆయన గొప్పతనం గురించి. మనం వర్ణించలేనివి ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన ఐశ్వర్యం, ఆయన ఘనత, ఆయన మహిమ ఏది కూడా మనం వర్ణించలేము. మనం ఎంత ఆరాధన చేసినా అది రుణస్థులం అయి ఉండే ఎక్కువ కాదు. ఆయనతో కాపురం ఉన్నవారు, ఆయనతో సహవాసం ఉన్నవారు హృదయమార ప్రభుని ఆరాధించారు. ఆయనతో సహవాసం లేకపోతే ప్రభుని ఆరాధించలేదు. కాబట్టి మనం ఆయనతో సహవాసం ఉన్నామా లేదని పరీక్షించుకోవాలి. ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే ప్రభుని ఆరాధించాలి. ఒకవేళ ఆయనతో నీకు సహవాసం లేకపోతే ప్రభుని ఆరాధించవద్దు. ఎందుకంటే నీ జీవితం సరైన విధానం లేకుండా ప్రభుని ఆరాధిస్తే ప్రభు మహిమ పొందదు. మనం ఆరాధించే దేనికోసం అంటే ఎలుగెత్తి మనతో పాటు ఇంకెవరైనా ఆరంభిస్తే ఇంకా వాళ్ళకన్నా ఎక్కువగా ఆరంభిస్తాం. మనం ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయమన్నప్పుడు ఒక సహోదరి గొంతెత్తి ఆరాధన చేస్తుంటే ఇంకొక సహోదరి కూడా ఎమ్మట ఎత్తుకునేది. ఇద్దరు ఒకేసారి ఎవరు దాకరు. ఆమె కంటే నేను ఇంకా గొంతు ఎక్కువ. ఏమి గొంతు ఎక్కువ పెంచిందంటే ఆమె కూడా ఎక్కువ పెంచింది. ఇంకా మనం చెబుతాం ఎవరో ఒకరు చేయండి, ఒక్కరే అప్పుడు అంటారు. సర్లే. ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఆయనతో సహవాసం ఉండాలి. అది ప్రాముఖ్యత. లోకంతో మనం ఉండకూడదు. లోకంతో సహవాసం ఉంటే మనం నష్టపోతాం. ఒక దినాన లోకంతో సహవాసం చేస్తున్న వారందరూ కూడా మోసపోతారు, మోసపరచబడతారు, అవమానం పొందుతారు. అయితే ఆయనతో కాపురం ఉండి ఆయనతో సహవాసం ఉండ మనం ఒక దినాన మనం మోసపోము, ఒక దినాన అవమానపరచబడము, ఒక దినాన నిందించబడము. ఎందుకంటే ఘనత పొందుతాం, మనం మహిమ పొందుతాం, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుతాం. కాబట్టి మనం పరిశుద్ధులుగా, తర్వాత ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? ఆయనతో కాపురం చేయాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. ప్రభుని ఆరాధించేవారు ఒకప్పుడు ఆయనతో ఐక్యత లేనివారు. లోకంతో ఐక్యత, లోకంతో బంధత్వం, లోకంతో ఇంకా చేయాలంటే మనం లోకానికి మనకి ఏం చేయబడుతూ వచ్చింది? ఒక నిబంధన ప్రణాళిక ఉంటూ వచ్చింది. నిబంధన చేసుకుంటూ వచ్చాం లోకానికి మనకి. కానీ ఆ నిబంధన మనం ప్రభు తొలగించి, ఆ నిబంధన మొత్తాన్ని ప్రభు తీసివేసి క్రీస్తుతో దేవునితో నిబంధన చేసుకునేవారుగా, దేవునితో ఐక్యత కలిగి ఉండేవారుగా ప్రభు మనం సిద్ధపరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. 5వదిగా ఎందుకు ప్రభుని ఆరాధన చేయాలంటే రెండో మనసు తప్పిస్తున్నాడు. ఎవరు రెండో మనసు తప్పించబడేదంటే 5వ మాట ఏంటి? ఆయనతో సహవాస ఐక్యత కలిగి అంటే ఆయనతో కాపురం ఉన్నవారు రెండో మనసు తప్పించబడతారు. 6వ విషయం చూద్దామండి. 6వ మాట చూస్తున్నట్టు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి భాషో బిందును తుడిచివేయును. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 6వ మాట, 6వదిన త్వరగా చెప్పేసండి. 5 విషయాలు చెప్పాము. ఏంటది? అది మొదటి మాట ఏంటి? ఆయన మాట. రెండవదిగా ఆయన పిల్లలై ఉన్నారు. మూడవదిగా విశ్వాసం. 4వదిగా పరిశుద్ధం. 5వదిగా ఆయనతో ఐక్యత కలిగి.
ఆరో విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ హెచ్చరిస్తున్నమాట. ఆరోదిగా బైబిల్ ఏమంటుందంటే ఆయన ప్రతి భాష బిందును తుడిచివేస్తారంటే ఆయన ద్వారా ఆదరించబడిన వారు, ఆయన ద్వారా ఆదరించబడిన వారు మరణం నుండి దాటించబడి జీవములో ఉంటారు. ఆయన వారి ప్రతి భాష బిందును తుడిచివేయాలంటే ఇంకొక బైబిల్లో ఇంకొక విధానం, అంటే బైబిల్ అంటే ఒకటే, కొన్ని అర్థాలు చెప్పే బైబిల్లో కొన్ని అర్థాలు ఏమని రాయబడుతూ వచ్చిందంటే ప్రతి కన్నీటి, అంటే బాధకరమైన ప్రతి కన్నీటిని కూడా తుడిచివేయనను. దుఃఖంతో ఉండ, ప్రతి బాధతో ఉండ, ప్రతి కన్నీటి బొట్టు కన్నీళ్ళన్నిటిని కూడా తుడిచివేస్తాడని వేరే అర్థంలో రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఆయన ఎవరినైతే కన్నీరు తుడుస్తున్నాడు, ఆయన ఎవరి కన్నీళ్ళు అయితే తుడిచివేస్తున్నాడు, వాళ్ళు రెండో మరణం తప్పించబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఆదరించబడుతున్నారు. వాళ్ళు ఏం చేయబడుతున్నారు? ఆదరించబడుతున్నారు. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, యెషయా గ్రంథంలో రాయబడుతున్నమాట. ఎన్నో అధ్యాయం అది? యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 66:13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. మరి చదవక మాట, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక్క నిమిషం, యెరూషలేము అన్న మాట తీసి ఎల్ షద్దై అని పెట్టుకోండి. ఒకరి తల్లి వారిని ఎల్ షద్దైనా ఎల్ షద్దై, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, ఎల్ షద్దైలోనే మీరు ఆదరించబడదురు. యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి, దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఉండాలని ఇష్టపడినటువంటి స్థలం. ఎల్ షద్దాయిని కూడా దేవుడు కోరుకున్నాడు. ఇది రెంటకై ఉండొచ్చు, అని దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు నియమించాడు. ఆ నియమించినటువంటి సన్నిధిలోకి వచ్చిన మనము ఎలాంటి వారిని బైబిల్ హెచ్చరిస్తుంది కదా. ఆరోదిగా ఏమంటుంది బైబిల్? కన్నీటిని తోడ్చబడుతుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, నీకు కష్టం వస్తే నీ తల్లి ఎలాగైతే నిన్ను ఆదరించిందో, నీ బాధ వచ్చినప్పుడు నీ తల్లి ఎలాగైతే నీ బాధను తీసివేయడానికి ప్రయత్నం చేసిందో, అంతకంటే ఎక్కువగా, అంతకంటే గొప్పదైన విధానంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తానని యేసు ప్రభు సెలవిస్తున్నవాడు. లోకంలో ఎక్కడ ఆదరణ ఉండదు. నీ ప్రతి కన్నీటి బట్టి తుడవాలంటే, నీ కన్నీటిని తీసివేయాలంటే, నీకు వస్తున్న బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, మానసికమైన వేదన, కృంగిపోతున్న పరిస్థితులు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో అసమాధానం, భార్యాభర్తల మధ్య ఉండే అసమాధానం బట్టి కన్నీరు కాస్తున్న ప్రతి బిడ్డకి బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే నీ ప్రతి భాష బిందును ప్రభు తుడిచివేయడానికి ఇష్టంగా ఉన్నాడు. నీ లోపల నీ కన్నీటి నుంచి వచ్చిన ప్రతి భాష బిందునైనా తుడిచివేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే మనకు ప్రతి కన్నీటి బొట్టు ఆయన దృష్టిలో విలువ కలిగినది. ప్రతి కన్నీటి బొట్టు ఆయన దృష్టిలో విలువ కలిగింది. పాపాత్ములు ఏడిస్తే క్షమిస్తున్నాడు, అనారోగ్యులు మరణంలో ఉన్నవాడు ఏడిస్తే జీవం ఇస్తున్నాడు దేవుడు. పాపంలో ఉన్నవారు కనికరించు ప్రభు అని కన్నీరు కాచాడు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించేసాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు, అయ్యా నువ్వు ఈ లోకం విడవబోతున్నావు, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబరుచుకోమన్నప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు గార్చాడు. అక్కడే మంచం ఉంది, ఆడే గోడ తట్టు తిరిగి కన్నీరు గార్చాడు. దేవా, ఒకప్పుడు నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కన్నీరు గార్చిన వాడికి ఉంటాడు. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు ఎంత దయగలిగిన వాడంటే వర్ణించలేము ఆయన దయ. ఆయనంత గొప్పవాడు. అతని కన్నీటిని చూసి అయ్యో నా బిడ్డగా కన్నీరు కారుస్తున్నాడు, అయ్యో నా కుమారుడేగా కన్నీరు కారుస్తున్నాడు, చూడు ఎంతగా కన్నీరు కారుస్తున్నాడు, ఎంత కన్నీరు కారుతున్నాడు. వద్దు, నా బిడ్డని ఈ లోపల నుంచి తీసివేను, కొన్ని దినాలు ఉంచుతాను, అప్పుడే తీసివేసుకోను. అతడు కన్నీరు కారుస్తుంటే నేను ఎలా తీసుకోగలను? అతను కన్నీరు కాచి ఏడుతుంటే నేను నా దగ్గరికి ఎలా తీసుకోగలను? నా దగ్గరకు వచ్చేవాడు నేను ఉన్నాడనియో, నేను కార్యం చేయగలవాడనియో నా మీద నమ్మకుండి సంతోషంగా రావాలి. అతడు దుఃఖపడి కన్నీరు కారుస్తున్నాడు కాబట్టి అతను నా దగ్గరకు వచ్చి అతను సంతోషంగా ఉన్నప్పుడే నా దగ్గర తీసుకుంటాడు. మనం కూడా అనేక పర్యాయంలో అనారోగ్యం కలిగినప్పుడు, దుఃఖంలో ఉండి డాక్టర్లు కూడా మన విషయమై చేతులు ఎత్తేసినప్పుడు, మా వల్ల కాదన్నప్పుడు, మనం కన్నీరు గాచి ప్రార్థించినప్పుడు, డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బు నుండి దేవుడి వల్ల కాపాడి ఇక్కడ కూర్చోబెట్టిన వాడుకుంటాడు దేవుడు నిన్ను. ఆయన ఆరాధించి పెట్టిన డాక్టర్లు సైతం వదిలేశారు,
కానీ నువ్వు కార్చిన కన్నీరే నేను స్వస్థపరిచినదిగా ఉంటుంది. హిజ్కియా కార్చిన కన్నీరు హిజ్కియాని స్వస్థపరిచింది. హిజ్కియా ఏ కన్నీటినైతే కార్చాడో ఆ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని హిజ్కియాని స్వస్థపరిచిన వాడు ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడు. నువ్వు వద్దు హిజ్కియా, నువ్వు చనిపోతావని చెప్పా, నీళ్ళు చక్కబెట్టుకోమన్నా, నువ్వు ఇల్లును కాదు చూసుకుంది, నీ హృదయాన్ని చూసుకున్నావు. నీ హృదయాన్ని చూసుకుని నా దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళిపోయిందో అది గుర్తు తెచ్చుకుని సరి చేసుకున్నావు. కాబట్టి నేను నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. ఒక్క రోజా 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒక కన్నీటి బొట్టుకి 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. ఎక్కడైనా చరిత్రలో ఎవరైనా చెప్పగలుగుతారట్లా? ఆశ్చర్యం. ఒకప్పుడు కన్నీరు కార్చి మనం పాపాలుపుకున్న మనకి దేవుడు ఆ 2వ మరణం నుంచి తప్పించి, కన్నీరు కారుస్తున్న మనకి ఆ 2వ మరణం నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేసి, హిజ్కియాలాగా మనం కూడా మరణకరమైన పరిస్థితిలో మరణించవలసిన మనం, మరణానికి దాసులమైన మనం, మరణ పంచులో మనం ప్రార్థన చేసిన వారు మనం. అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, దుఃఖంలో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాను, ప్రభా నా ఈ అనారోగ్యం తీసేయి, నా దుఃఖాలు తీసేయి, నా శ్రమ తీసేయి, నా బాధలు తీసేయి మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ ప్రేమ గల దేవుడు మన కష్టాన్ని చూసి సంతోషించుకోకుండా, మన బాధలను చూసి సంతోషించుకోకుండా, మన ఇబ్బందులను చూసి సంతోషించుకోకుండా, మన ఇబ్బందులు మన కష్టాలు ఆయన కష్టాల్లాగా అనుకుని మన కష్టాలను తీసివేసి ఆయన కష్టపడిన వాడు ఉంటాడు. మనము కష్టపడాల్సిన వారు, మనకి మరణ శిక్ష రావాల్సింది, మనం మరణించవలసిన వారు, మనం నిత్య నరకానికి వెళ్ళవలసిన వారు. కానీ ఆయన మన కొరకై భరించి, ఆయన మరణించి నిత్య జీవించి, మన కన్నీటి బొట్టుని ఆయన తుడిచి, మన మీద ఉన్న పాపపు యొక్క భారాన్ని ఆయన భరించి ఆ కన్నీటిని తుడిచిన వాడుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు. మనకు మరణం రావాలి, మన పాపాలు బట్టి శిలువలో మరణించవలసింది మనం. ఒక దొంగ అంటాడు, అయ్యా ఇది ఆయనకు తగినది కాదు, మనకైతే తగినదే. ఎందుకు? మనం దొంగతో అబద్ధాలు ఆడాం కాబట్టి మనకు తగినది. ఆయన ఏ పాపం ఎరగని వాడు, ఆయనకు సంబంధించింది కదా శిలువ మనకి. కానీ మనకు రావాల్సిన శిక్షని ఆయన భరించి మన కన్నీటి ప్రతి భాషా బిందును తుడచడం కోసం, మనకు ఆనందాన్ని ఇవ్వడం కోసం, మనకు సంతోషాన్ని ఇవ్వడం కోసం, మన ముఖంలో చిరునవ్వు చూడడం కోసం ఆయన తన ప్రాణాన్ని క్రయధనం చెల్లించడానికి ఇష్టపడ్డాడు. మన బిడ్డలకి ఏదైనా అవసరం అయితే అది ఇస్తే మన బిడ్డలో ఒక రకమైన స్మైల్ వచ్చింది, ఒక రకమైన చిరునవ్వు వచ్చింది. చూసారు ఎప్పుడైనా? బాబు చూడండి చక్కగా అవుతుంది, నాన్న ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇచ్చుంటాడు. కాబట్టి అట్లా మన బిడ్డలకి మనం ఏదైనా ఇస్తే, వారికి కావాల్సినప్పుడు ఇస్తే మొక్కలో చిరునవ్వు వస్తుంది. కూడా కావాల్సిన వాక్యం చెబితే మీ మొక్కలో చిరునవ్వు ఉంటుంది. అయితే ఆ చిరునవ్వు అంటే ఒక వింతగా సంతోషంగా ఉంటుంది. దేవుడు కూడా మన ముఖంలో ఆ చిరునవ్వు, ఆ సంతోషం, ఆనందం, ఆ వెలకట్టలేని సంతోషాన్ని చూడటం కోసం మన దుఃఖంతో మనం మరణించవలసింది, అంటే బాధతో మనం చావలసిన వారిని, మన బాధను తొలగించి మనలో ఆ సంతోషాన్ని చూడటం కోసం ఆయన బాధను అనుభవించి మరణించిన వాడు ఉన్నాడు. కాబట్టి ఎందుకు యేసు ప్రభు 2వ మరణం తప్పిస్తున్నాడు? ఇక్కడ చేయబడినమాట, ఆయన మన కొరకే ప్రాణం పెట్టి మన ప్రతి కన్నీటి భాషాభిధం తుడిచివేసి 2వ మరణం తప్పిస్తున్నాడు. అంటే దేవుని ద్వారా ఆదరించబడిన వారు 2వ మరణం తప్పించబడతారు. చివరి మాట చూసి ముగిద్దామండి. చివరి మాట చూసి ప్రార్థన నెరగా దేవుని ఆరోగ్యం. ప్రకటన 26. మరియు ఆయన నాతో ఎట్లనను సమాప్తమైనవి అక్క. ప్రకటన 26 వచ్చిన అక్క. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొలేని వారు ధన్యులు, పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు చాలు. కాబట్టి ఇక్కడ చివరిగా చూస్తున్నట్లయితే ఎవరికి 2వ మరణం లేదంటే యాజకులకి. ఎవరు? యాజకులు. పూర్వం యాజకులు అంటే లేవీలు, అది మగపిల్లల వరకే. కానీ ఇప్పుడు మనం అందరం కూడా దేవునికి యాజకులమే. ఎలా యాజకులమయ్యాము? ఆ శిలువలో కార్చిన రక్తం ద్వారా, ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన మనం ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు యాజకులే. ఆయనలో స్త్రీ పురుషులని లేదు, స్త్రీ పురుషులని లేదు. అక్కడ ప్రాణంగా నిలబెడుతున్నా స్త్రీల పురుషులని లేదు, అందరూ ఒకటే. ఆల్ ఆర్ ఈక్వల్. అక్కడ అందరూ సమానమైన వారే.
అందరూ ఒకటే. ఈమె స్త్రీ, ఈమె పురుషుడు అంటాం లేదు, పురుషుడు అందరూ ఒకటే. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే మనల్ని దేవుడు యాజకులుగా చేసి, యాజకులకు రెండో మరణం లేదు. ఎందుకు? యాజకులు దేవుని సొత్తైన వారు, వారు నా వారు, వారు నా ప్రజలు. యాజకులు ఆయన సొత్తైన ప్రజలు అంటే చూసారా? యాజకులకి భూమి మీద స్థానం ఇచ్చారా? పంచారా? ఇవ్వలా. ఎందుకు? వాళ్ళకి భూమితో సంబంధం లేదు, భూ సంబంధమైన వాటితో సంబంధం లేదు. యాజకులకి పర సంబంధమైన, ఎందుకంటే వారి స్వాస్థ్యము దేవుడే. మీ స్వాస్థ్యం నేనే, నా స్వాస్థ్యం మీరే. మనము యాజకులమైతే ఆయన స్వాస్థ్యం, ఆయన సొత్తైన ప్రజలకు ఉంటాం. అక్కడ 7వదిగా రెండో మరణం ఎవరికి ఉండదంటే ఆయన స్వాస్థ్యమైన బిడ్డలకి. రెండో మరణము యాజకులకు ఉండదు. మనం యాజకులుగా చేసేది రాజులైన యాజక సమూహంలోకి ప్రభు వచ్చాం. ఇప్పుడు మనం ఏ సమూహంలో ఉన్నాం, ఏ గుంపులో ఉన్నాం, ఏ జన సమూహంలో నుండి వచ్చామో ఒకసారి గుర్తెరిగి ప్రభుని ఆరాధించేద్దాం. ఒకప్పుడు లోకంలో ఉన్న సమూహం అంతా కూడా పాపానికి, లోకానికి దాసులైంది. ప్రతిదినం పాపము లోకమే. ఆ లోకం నుంచి దేవుడు మనం కాపాడేది ప్రభుని ఆరాధించేద్దాం. 7వదిగా మనల్ని యాజకులుగా చేశాడు. యాజకులుగా ప్రభు సిద్ధపరిచాడు. ఎందుకు సిద్ధపరిచాడు అంటే రెండో మరణం తప్పించబట్టాలి. ఇక్కడికి రెండో మరణం ఎలాంటి వారికి ఉండదు. 7 విషయాలు చెబుతూ వచ్చాం. మొదటి మాట ఏంటి? ఆయన మాట అన్న వారికి. రెండో మాట ఏంటి? ఆయన ఎందుకు విశ్వసించిన వారికి. సరే, మొదటి మాట ఏంటి? ఆయన మాట అన్న వారికి. రెండోదిగా ఆయన పిల్లలు. మూడోదిగా విశ్వసించేవారు. 4వదిగా పరిశుద్ధులు. 5వదిగా రాసుకున్నా చెప్పండి, ఆయనతో ఐక్యత కలిగి కాపురం ఉన్నారు. 6వదిగా ఆయన ద్వారా ఆదరించబడిన వారు. 7వదిగా యాజకత్వం కలిగిన వారు. కాబట్టి ఇలా మనం ఉంటే, విశ్వసిస్తూ ఆయన ద్వారా ఆదరించబడుతూ యాజకత్వం కలిగి దేవుని పిల్లలుగా ఉంటూ మనం జీవిస్తే రెండో మరణం లేదు. అలా జీవించడానికి ప్రభు మన కొరకే మరణించి, అలా జీవించే వరకు ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభు ఆరాధన